అందరికీ నమస్తే. నేను మీ కందిలి రాజేందర్. పటాన్చెరు మండలం చిట్కుల్ పెద్ద చెరువులో భారీ సంఖ్యలో చేపలు చనిపోతూ ఉన్నాయి. గత 2 రోజులుగా చెరువులో ఎక్కడ చూసినా చనిపోయిన చేపలే కనిపిస్తుండడంతో స్థానిక మత్స్యకారులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళు అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. ఒక్కో చేప దాదాపు 2 కిలోల నుంచి 5 కిలోల వరకు పెరిగిందని, 4-5 రోజుల్లో ఈ చేపలను పట్టి అమ్ముకుందామని ప్లాన్ చేసే లోపే ఇలాంటి ఊహించని పరిణామం చోటు చేసుకోవడంతో తమ ఉపాధి కోల్పోయామని వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా తీవ్ర స్థాయిలో నష్టపోయామని వాళ్ళు చెబుతూ ఉన్నారు. అయితే ఈ చిట్కుల్లో ఉన్న దాదాపు 100 కుటుంబాలు ఈ చెరువు మీద ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళంతా ఇక్కడ చేపలు పట్టుకొని స్థానిక మార్కెట్లలో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఒక్కసారిగా చేపలన్నీ చనిపోవడం, అవన్నీ ఒడ్డుకి కొట్టుకొస్తుండడంతో వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. దీనికి సంబంధించి స్థానిక మత్స్యకారుడు నగేష్ ఏమంటున్నారో ఆయన మాటల్లోనే విందాం. చిట్కుల్ పెద్ద చెరువులో చేపలు పెద్ద ఎత్తున చచ్చిపోయినాయి. చిన్న చేపలు కానీ పెద్ద చేపలు కానీ ఒక్కొక్క చేప మినిమం చిన్న 1/2 కిలో నుంచి 4-5 కేజీల చేప కూడా చనిపోయింది. మాకు ఆ చేప అంటే అలా కనీసం అంటే 150 నుంచి 160 రూపాయల కేజీ చేప చనిపోయింది. మొన్న ఆదివారం సోమవారం కూడా బాగుంది చేప, కానీ మన ఈ మంగళవారం బుధవారం నుంచి పెద్ద ఎత్తున చేపలు చనిపోయినాయి. దానివల్ల మాకు గవర్నమెంట్ ఏదైనా సాయం చేయాలని చెప్పేసి మా యొక్క మనవి, మా యొక్క గుర్తింపు. కానీ 100 కుటుంబాలు అయితే ఈ చెరువు మీద జీవనోపాధి, 100 కుటుంబాలు ఈ చెరువు మీద బతుకుతున్నాయని చెప్పేసి మా యొక్క కోరిక సార్. మాకు ఎవరైనా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చిట్కుల్ పెద్ద చెరువు పైన ఇస్నాపూర్ చెరువు ఉంది. ఇస్నాపూర్ చెరువులోకి అటు పటాన్చెరు మండలంలోని పాషమైలారం పారిశ్రామిక వాడ నుంచి ఎక్కువగా రసాయన వ్యర్థ జలాన్ని చేరుతూ ఉంటాయి. అక్కడి నుంచి వచ్చిన ఆ నీళ్ళే చివరికి తమ చెరువులో కలుస్తున్నాయని, ఈ కాలుష్య జలాలే చేపలు చనిపోవడానికి కారణమంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. ఈ నీళ్లు ఈ చెరువులో కలవకుండా ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని, అసలు రసాయన జలాలు ఈ నీటి వనరుల్లోకి చేరకుండా కాపాడాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ స్థానిక మత్స్యకారుడు సింహాద్రి ఏమంటున్నారో చూద్దాం. చిట్కుల్ చెరువులో సోమవారం నుంచి చేపలు చనిపోయి జరిగిందన్న. ఇంతవరకు ఇప్పటికీ జరగలేటువంటి విషయాలు. అదే వాటరు పాషమైలారం పారిశ్రామిక వాడ నుంచి ఇస్నాపూర్ చెరువులోకి వెళ్ళి ఇస్నాపూర్ చెరువులోకి మా చెరువు రావడం జరుగుతుందన్న. ఆ కాలువ వల్లనే జరిగిందని మేము అనుకుంటున్నాము, ఆ వాటర్ వలన. కాబట్టి అధికారులు స్పందించి ఆ వాటర్ని నక్కవాళ్ళకు మళ్లించాలని కోరుకుంటామన్న. దీనివల్ల మా చెరువు బాగుపడుతుంది, మేము బాగుపడతాము. లేదంటే మా చెరువు కలుషితమై చేపలు బతకవు, మేము కూడా బతకడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్న. కాబట్టి అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటామన్న. ఈ చెరువులో ప్రభుత్వం ఇచ్చిన చేపపిల్లలతో పాటు తాము సొంతంగా కొని చేపపిల్లలను వదిలామని, దాదాపు 6 నుంచి 7 లక్షల చేపపిల్లలు ఉండి ఉంటాయని, అయితే ఇప్పుడు ఈ భారీ సంఖ్యలో చేపలు చనిపోతుండడంతో కనీసం ఒక 10 టన్నులకు పైగా చేపలు ఇప్పటికే చనిపోయి ఉంటాయని ఆ మత్స్యకారులు చెబుతున్నారు. తమను ఆదుకోవాలంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి అక్కడ స్థానిక మత్స్య సహకార సంఘం చైర్మన్ శ్రీనివాస్ గారు ఏమంటున్నారో ఒకసారి విందాం. మా చెరువు వచ్చేసి 230 ఎకరాల చెరువు. సోమవారం రోజు మేము సోమవారం రోజు చెరువులో చేప చనిపోవడం స్టార్ట్ అయింది. అయితే అక్కడక్కడ వస్తుంటాయి కదా, ఇది ఏం ప్రాబ్లం అని చెప్పేసి మేము లైటే తీసుకున్నాం. మంగళవారం నిన్న వచ్చేలోపు ఇంచుమించు 10 నుంచి 15 టన్నుల చేపలు చనిపోయినాయి. చనిపోయిన తర్వాత మేము మంగళవారం నైట్ రోజు ఈడీ సార్కి ఫోన్ చేసినాం. మాకు ఇట్లా చేపలు ఇట్లా చనిపోతున్నాయి, ఎందుకు గురించి చనిపోతున్నాయి అని చెప్పేసి సార్కి ఫోన్ చేస్తే సార్ వచ్చిండు. తెల్లారి వచ్చిండు, నిన్న 10 గంటలకు వచ్చిండు. వచ్చిన తర్వాత ఎందుకు గురించి చనిపోతుందని చెప్పేసి పొల్యూషన్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేసి వాళ్ళ పిలిపించి వాళ్ళ టెస్టులకు పంపించారు వాటర్. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏందనేది చెప్తామని చెప్పారు. ఇప్పుడు దానికి వచ్చేసి ఇన్సూరెన్స్ లేదని సార్ వాళ్ళు చెప్తారు. మాకు ఇంచుమించు 10 నుంచి 15 టన్నుల చేపలు నష్టం. మేము ఓవరాల్గా మేము బతికేది 100 కుటుంబాలు మొత్తం చెరువు మీద బతుకుతాం. మేము వారం చేపలు అమ్ముకోవడం, ఇక ఎట్లా వీలైతే అట్లా చేసుకొని మేము బతికేదే చెరువు మీద. ఇక్కడ చెరువు మీద బతకలేని పరిస్థితిలో ఉన్నాం. మేము ఇక్కడ ఏం పని చేయలేము. ఇప్పుడు చేపలు పట్టి వచ్చినోడు ఇంకో పని చేయాలంటే చేయలేడు కదా సార్. మాకు కొద్దిగా ఈ ప్రభుత్వం మాకు ఏదైనా సహకరించి మాకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాం. పటాన్చెరు ప్రాంతంలో ప్రధానంగా చాలా చెరువుల్లో ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.
ఆ రసాయన వ్యర్థ జలాలు కలవడం వల్ల చాలా చోట్ల ఆ చేతికొచ్చే దశలో ఆ చేపలన్నీ చనిపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్నిసార్లు మాత్రమే వాళ్ళకి పరిహారం అందుతుంది. చాలాసార్లు అధికారులు మొక్కుబడిగా ఆ పరీక్షలు నిర్వహించి తర్వాత వాళ్ళ సమస్యని వదిలేస్తున్నారు. అయితే మత్స్యకారులు ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా చెరువులు కనీసం చేపల పెంపకానికి అనువుగా లేవని, పూర్తి స్థాయిలో అవి విషపూరితం కావడంతో వాటిని వదిలేశామంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ఈ రసాయన వ్యర్థ జలాలు నీటి వనరుల్లో కలపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అట్లా కలిపే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. లేకపోతే రానున్న రోజులలో ఈ ప్రాంతంలో అసలు చేపల పెంపకం అనేది లేకుండా పోతుందంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.